ఈ ఏడాది మెరుపు వరదలు బురద ఉత్తరాదిని ముంచెత్తుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, మళ్లీ మళ్లీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కశ్మీర్ ను ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల కొండచర్యలు విరిగి పడుతున్నాయి. సుప్రసిద్ధ మాతా వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచర్యలు విరిగి యాత్రికులపై పట్టంతో 30 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ముందు జాగ్రత్తగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. మరోవైపు దోడా జిల్లాలో మేఘ విస్ఫోటనం కారణంగా 4 మృతి చెందారు. కతువా, కిస్త్ వాళ్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. చీనాబ్, తావి, రావిలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని తదితర నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నెల 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని కిస్తవార్ జిల్లాలోని చిటోగి గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో స్పాట్లో 65 మంది మరణించారు. 100 మంది జాడ ఇప్పటికీ తెలియటం లేదు. వీరిలో ఎక్కువ మంది యాత్రికులే. కిస్తవార్, రేస్, రాజౌరి, రంబన్, పూంజ్ జిల్లాల కొండ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. హిమాలయ పర్వత వాలు ప్రాంతాలు ఎప్పుడు కూలి జనంపైకి విరుచుకుపడతాయో చెప్పలేని పరిస్థితి. భారీ వర్షాలకు అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలకు ఆహారం, నీరు, మెడిసిన్ సప్లై చేయడం తలకు మించిన భారంగా మారింది. రావి, తావి, చినాబ్, తరణా లాంటి నదులన్నీ డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల వారు, పర్వత సానువుల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది. జమ్మూ డివిజన్ లో స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. तो हमारे परगवाल की यूथ की जो रेस्क्यू टीम निकली हुई है वो रेस्क्यू कर रहे हैं और निकाल रहे हैं जवानों को। तो मेरी सरकार से, जेके ड्यूटी से और सेंटर से ये गुजारिश है कि हमारे क्षेत्र परगवाल को एक स्पेशल दर्जा दिया जाए, क्योंकि ये कटा हुआ इलाका है। पहुंच जाते जनाब उसी जहां अपना झोंपड़ा आशाना है वहाँ पर फिर हमें तंग किया जाता है जनाब, यहाँ से निकलो निकलो निकलो, आप खुद गर्ज हो, आप इधर बैठे हो, क्यों नहीं निकलते? सब खुद गर्ज हो सकता कोई साहब? पानी सब खाली कराया। उधर हमारी जो बाड़ी खेती थी सब सब्जी लगाया था जनाब, इस जमाने का बीज समझो रेट क्या है। రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జమ్మూ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చిన్నపాటి వంతెనలు, సెల్ టవర్స్, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు సైతం తెగిపోవడంతో టెలికాం, ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. ఖత్రా, ఉధంపూర్, జమ్మూ రైల్వే స్టేషన్ల నుంచి రైళ్లను రద్దు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో బియాస్ నది ఉగ్ర రూపం దాల్చి పరివాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలి, లేహ్ రహదారి కొట్టుకుపోయింది. వరుసగా జరుగుతున్న ప్రమాదాల నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హిమాలయాలు నిజానికి జల శిఖరాలు. భూతాపం సెగలు అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అవి కరిగిపోతున్నాయి. హిమనీ నదాల ఆకస్మిక విస్ఫోటం వల్ల వరదలొస్తున్నాయి. అకాల వర్షాలు, హిమచర్యలు విరిగిపట్టం వంటివి సర్వసాధారణంగా మారాయి. క్లైమేట్ చేంజ్ ఫలితాలే ఇవి.
50 ఏళ్ల క్రితంతో పోలిస్తే హిమానీ నదాలు దాదాపు 66% తగ్గిపోయాయి. కొన్ని చోట్ల హిమానీ నదాలు కరిగిపోయి పెద్ద పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇవి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తి పెను విషాదానికి కారణమవుతున్నాయి. హిమాలయ సానువుల్లో భారీ నిర్మాణాలు చేపడితే ఎప్పటికైనా ముప్పే. మైనింగ్ చేస్తే లైన్ మైన్ పెట్టుకున్నట్టే లెక్క. 1988 నుంచి 2023 మధ్య కాలంలో 12,319 సార్లు మట్టిపెళ్లలు, కొండచర్యలు విరిగిపడ్డాయి. ఏటికేడు విషాదాలు పెరిగిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా మాత్రమే ఈ విపత్తులను ఆపగలం.